నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. హోమ్ మినిస్టర్లుగా మహిళలకు పెద్ద ఎత్తున కూడా పదవులు కేటాయించానంటూ జగన్మోహన్ రెడ్డి ఓవైపు చెప్తుంటే వాళ్ళు షాడోలుగా మాత్రమే ఉన్నారు, అసలైనటువంటి పెత్తనం అంతా తాడేపల్లి క్యాంపస్ నుంచి నడుస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీస్ యంత్రాంగం ఉందా, డీజీపీ ఏం చేస్తున్నాడు, ఎలాంటి డీజీపీ ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు మనతో ఉన్నారు. సీనియర్ అడ్వకేట్, జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నారు రజనీ గారు. మొత్తం మీద రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? ముఖ్యంగా 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారని జనసేన అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో వారాహి ఎక్కిన తర్వాత ఆయన విజృంభించినటువంటి విషయం. సో ఏరి 30,000 మంది అలా ఎలా మాట్లాడేస్తారు అంటూ ఆయన్ని కస్టడీలోకి తీసుకొని, ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా ఆయన మాట్లాడింది. ఏమ్మా మనకు కనుక ధైర్యం ఉంటే ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేసి ఎలా మాట్లాడుతావు నువ్వు 30,000 పైచిలకు అని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. అంటే ఒకటి ఆయన చెప్పింది నిజమని ఒప్పుకున్నట్టే కదా. అంటే 30,000 పైచిలకు తప్పిపోయారు. రోజా అంటది, రోజా రెడ్డి గారు శాఖ ఉందిగా పాపం గౌరవించాలి. ఆవిడ అంటది వాళ్ళు ఇష్టమై వాళ్ళు వెళ్ళిపోయారండి అంట. ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇష్టాలు మీ ప్రభుత్వం వచ్చాకే ఆడబిడ్డలకు ఎందుకు అంత అత్యుత్సాహమైన ఇష్టాలు వచ్చినాయి, ఎందుకు రెక్కలు వచ్చినాయి, మీరు ఎగిరిద్దాం అనుకుంటున్నారా? ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు తప్పిపోయారనేది ఒక ఎత్తు అయితేనండి, దిశ యాప్ అండి చాలా దారుణం. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో వీళ్ళు ప్రభుత్వం దిగిపోయాక లెక్క చెప్పి కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. దిశ యాప్ అట, దారిని పోయేవాడికి కూడా దిశ యాప్ నొక్కుతాడు. దిశ యాప్ నొక్కే కంటే అండి అదేంటది మనకి స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఆటోలో మొన్న నేను వస్తున్నటువంటి ఒక ఆటోలో ఒక అమ్మాయిని ఆపేసి ఒక పోలీస్, నేను అడ్వకేట్ అని తెలియదు కదా, ఆపేసింది. మీకు ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందండి, యాప్ ఉందంటే ఉందండి అని చెప్పా. లేకపోయినా సరే పక్కన అమ్మాయి అంది స్మార్ట్ ఫోన్ ఉందా అంటే లేదండి అంది. చిన్న ఫోన్ చెప్పి, ఏంటమ్మా చిన్న ఫోన్లు, ఏంటి చిన్న ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉండవా, ఈ ఫోన్లు తీసుకొని వస్తారు మిమ్మల్ని మీరు రక్షించాలా అనిందండి. వెంటనే పక్కన వాళ్ళ నాన్న ఉన్నాడండి ఆటోలో, ఆ అమ్మాయితో పాటు ఉన్న వ్యక్తి వాళ్ళ నాన్న. వెంటనే ఆటో దిగి నువ్వు కొని ఫోను మా అమ్మాయికి అన్నాడు. ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడతాం, కేసు పెట్టి లోపలేస్తాను తెలుసా అండి. ఇదేంటిది, నా కూతురుని మాత్రం నువ్వు దబాయిచ్చచ్చే, స్మార్ట్ ఫోన్ లేకపోతే కాలేజీలకు పోకూడదా? సరే ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, మా అమ్మాయిని ఒకడు ఎమ్మడబడుతున్నాడు, రేప్ చేయబోతున్నాడు, ఫోన్ పట్టుకొని ఏది బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి యాప్ ఆన్ చేసి మెసేజ్ పెట్టే వరకు ఒక్కసారి ఆగండి సార్ మీరు రేప్ చేయకుండా, ఒకసారి ఆగండి సార్ మీరు దాడి చేయకుండా, పరిగెత్తేటప్పుడు గబగబా ఫోన్ ఆన్ చేసి, ఇవన్నీ ఎక్కడ ఏమ్మా యాప్ల ద్వారా మీరు రక్షిస్తారా? అసలు స్టేషన్లకు వెళ్తే ఎస్ఐలు సీఏలు ఉంటున్నారా స్టేషన్లో తల్లి? స్టేషన్లో ఉంటున్నారా? మొన్న నేను 4 సార్లు వెళ్ళానమ్మా, 4 సార్లు వెళ్ళా. పక్కింటోడు పొద్దు గూకులు మున్సిపాలిటీ గొడవ వస్తాను వెళ్తే ఏ రోజు లేరమ్మా. ఏంటంటే బందోబస్తుకి వెళ్ళారంట. ఎవరు బందోబస్తుకి? అసెంబ్లీ సమావేశాలు కూడా లేవంటే ఎమ్మెల్యే బందోబస్తు అంట. వాడికే రక్షించుకోలేక 200 మంది పోలీసులు ఎమ్మడ పెట్టుకున్నవాడు మా జిల్లాలకి, మా నియోజకవర్గానికి వాడు రక్షణ కల్పిస్తాడా? ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి నీలాంటి వాళ్ళు చెంచాలు గిరిటలు ఉద్యోగాలు చేస్తే పోనేవయ్య ఆటో అన్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడుతుందేమో. నేను చెప్పాను, అమ్మ నన్ను ఎప్పుడైనా చూసారా మీరంటే, మేడం నమస్తే మేడం మీరా అని. సరే చాలా జాగ్రత్తగా మాట్లాడినమ్మా, ఫోను లేకపోతే కాలేజీలకు రాకూడదు, ఫోన్ లేవా, ఎక్కడ నువ్వు ఎవరు అనుకుంటా అలా అసభ్య పదజాలం ఇంకా చాలా మాటలు మాట్లాడారు. అవన్నీ మనం చెప్పకూడదు. వాళ్ళ నాన్న పక్కనే ఉండే, అందుకనే ఈమెను లేసి నువ్వు కొనవే ఫోను అని మాట్లాడే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న ఈ మధ్య అండి అదేంటిది మిలిటరీ వాడిని పోతా ఒక మిలిటరీ వాడు ఫోన్ లాక్కొని యాప్ డౌన్లోడ్ చేశారండి. దిశ యాప్ ఆడబిడ్డలు కదా అంటే అప్పుడప్పుడు టార్గెట్ ఉన్నప్పుడు అబ్బాయిలకు కూడా డౌన్లోడ్ చేస్తారండి. అబ్బాయిలు అంటే ఎలాంటి అబ్బాయిలు అంటే బోర్డర్లో దేశానికి రక్షణ కల్పించే మిలిటరీ వాళ్ళకి సైతం దిశ యాప్తో రక్షణ కల్పిస్తారట. వాళ్ళే మనకి రక్షణ కల్పిస్తుంటే వాళ్ళకి ఈ తొక్కల యాప్ రక్షణ కల్పించిద్దంట. సరే యాప్ నొక్కితే పాస్వర్డ్ వచ్చిద్ది, చెప్తాను ఆగమ్మా అనేటప్పటికి ఫోన్ లాగేసుకుందట. నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని ఫోన్ లాక్కున్నాడట. తన్ని బొక్కలా వేస్తానంటూ అతను అసభ్యంగా మాట్లాడి 4 కుమ్ములు కుమ్మారు. అసలు ఒక మిలిటరీ వాడికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అంటూ మిలిటరీ వాళ్ళ దళాలందరూ బూతులు తిట్టారు. రాష్ట్రాన్ని వస్తున్నారు మీ మొక్కాన, మీలో మీరు తన్నుకు చావండి, సెంట్రల్ ఫోర్సు మిలిటరీ దళాల జోలికి ఎందుకు వస్తారు? పక్క రాష్ట్రం నుంచి ఒకడు వచ్చి విజనరీ ఉన్న మంత్రి ముఖ్యమంత్రి అనగానే వాడిని బూతులు తిట్టారు. మిలిటరీ వాడు వచ్చి ఈ యాప్లో రక్షణ ఉంటుందా, మగవాళ్ళకి యాప్లు ఏంటి అని అడిగినందుకు వాడిని కుమ్మి అవతలేసి అసలు అతన్ని కొట్టినటువంటి పోలీసులు ఉన్నారు చూడండి, వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవడమే కాదండి, ఎస్పీ
ఆ జిల్లా ఎస్పీ హోమ్ మినిస్టర్ని కూడా సస్పెండ్ చేసి పక్కన పడేసి అరెస్ట్ చేసే పర్వం ఉంటుందండి మిలిటరీ వాడి మీద చెయ్యేస్తే, మిలిటరీ వాడి భూముల్లోకి వస్తే. ఒకసారి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనండి చుట్టూ బోర్డర్లో మిలిటరీ భూమి అనమాట. అది తెలియక చంద్రబాబు గారు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనమాట అప్పట్లో ఉన్నవాళ్ళు, ఏది తెలంగాణలో మార్కెట్ యార్డ్ కట్టాలని తీసుకొచ్చి ఏదో కొన్ని ఐటమ్స్ పెట్టారు. వెంటనే మిలిటరీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో తెలియదు కానండి, మొత్తాన్ని 10 నిమిషాలు కుమ్మి అవతలేశారండి. ఏది అక్కడున్న జనాలు కాదు, వాళ్ళని సపోర్ట్ చేసేయడానికి వచ్చిన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది కదా పోలీసులను కూడా. ఇదేంట్రా బాబు, అది బాబు గారు అడిగారు చంద్రబాబు గారు, ఏంటి సార్ పొరపాటున వస్తే చెప్పాలి కదా ట్రెస్ పాస్ అని. లేదు సార్, మిలిటరీ వాడి మీద చేసిన మిలిటరీ స్థలాల్ని కబ్జా చేసి కాదు, ట్రెస్ పాస్ కాలు అడుగు పెట్టినా తుక్కుగా రేల కొట్టి మొత్తం మిలిటరీ వాడు కంచేసుకొని వెళ్ళిపోయాడండి. మొత్తం కంచేసేసుకొని తుక్కుగా పోలీసు వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఈ పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టాలా, మిలిటరీ వాళ్ళ మీద పెడతారా? లేదుగా, కొట్టించుకొని మందులు రాసుకొని కూర్చున్న పరిస్థితి అది ఆ టైంలో. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మిలిటరీ వాడిని కుమ్మితే అడిగేవాళ్ళు లేడు. స్థలంలో అడుగుపెట్టినందుకే వాళ్ళు తుక్కు మన రేల కొట్టారు. మరి ఈరోజు ఏమి ఒక్క మిలిటరీ వాడు ఆంధ్రాలోకి వచ్చి చొక్కా కాలర్ పట్టుకొని హోమ్ మినిస్టర్నో లేకపోతే డీజీపీనో పైకి లేపలేదు. నాటకాలు వేస్తున్నారా? సిగ్గుండాలి రాష్ట్రంలో, అదేంటది పోలీస్ వర్గాలకి, డిపార్ట్మెంట్కి. సో వీటన్నిటికంటే మించి పోలీస్ స్టేషను అంతకుముందు ఏ కలర్తో ఉండేదో కూడా నాకు మర్చిపోయానండి. ఇప్పుడైతే మొత్తం బులుగుంది. అరే అసలు నాకు అర్థం కాదు, రంగులు మారిస్తే రక్షణ వచ్చిద్దా? నువ్వు బులిగేసావు, రక్షణ వచ్చిందా? అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఏంటి? సుగాలి ప్రీతి కేసు అన్నయ్య తీసుకోవడం ఏంటి? ఎవరు ఆయన? 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఏం చేయగలుగుతాడు? అమ్మాయికి గెలిచినోడు 151 సీట్లు గల్లోడు, ఆ తల్లికి ఏం న్యాయం చేసావు? ఇంత కాగితాలు కట్ట తీసుకొని పొద్దుగుకులు అన్నయ్య దగ్గరికి వచ్చి ఆఫీస్లో తిరుగుతుంటే నేనేమీ చేయలేకపోతున్నానమ్మా, వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటే భలే జాలిగా దయగా నా మీద నాకే కోపంగా ఉంది అసలు అనే పరిస్థితి అన్నయ్య నాతో స్వయంగా చెప్పారు. వాళ్ళమ్మ మొన్న మధ్య కూడా ఇక్కడే వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళారమ్మా అని. మరి ఓడిపోయినోడు ఏదో చేయాలని ప్రయత్నిస్తూ జనాల్లో తిరుగుతుంటే గెలిచినోడు ఏం చేస్తావు నువ్వు? 151 సీట్లు హోమ్ మినిస్టర్, మరి నీ దుంపదేగా. అది ఎప్పుడు వచ్చింది బయటకంటే సజ్జల గారు విజిలేస్తే 3 నోటీసులు వాడిందండి. ఆ పేపర్ షెడ్యూల్ కూడా మీరు చూస్తే 2 చంద్రబాబు గారికి ఇచ్చింది అనుకుంటా, 1 పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది అనుకుంటా బహుశా, లేకపోతే 1 చంద్రబాబు గారికి 2 పవన్ కళ్యాణ్ గారు, 3 వాడిందండి మొత్తానికి. 3 సార్లు ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా. లేదు 4సారి వచ్చిందండి. అదేంటిది భారతమ్మ గారిని అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జోలికి వస్తారా అంటూ ఎవరి మీద నోటీసులు ఇవ్వాలో అర్థం కాక వచ్చి మీటింగ్ అయితే పెట్టిందండి. అంటే ఆవిడకి ఇచ్చిన స్క్రిప్ట్ వరకే చదివిద్ది, అంతకుమించి చదివే అధికారం లేదు. పాపం హోమ్ మినిస్టర్ అండి. అప్పుడు ఆవిడెవరు, మన దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు అన్నారు. పాపం తానేటి వనిత గారు, అంతకుముందు ఎవరండి సుచరిత గారు, పాపం అదే పేరు కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉందిలేండి. అంటే ఆవిడ వెలుగులోకి రాదు, ఏమీ పని చేయదు. అసలు హోమ్ మినిస్టర్ అంటే డీజీపీతో వారానికి ఒక్కసారన్నా మీటింగ్ పెడతారండి. టీవీలో మాకు కనపడతారు. అసలు డీజీపీ సెల్యూట్ కొడతాడు కదండి హోమ్ మినిస్టర్తో. అసలు అధికారాన్ని ఎంజాయ్ చేయాలి కదా. ఒక దళితుడికి ఆ పోస్ట్ ఇచ్చినప్పుడు ప్రతిభా భారతి ఇదేంటి స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడే కూర్చో అని రాజశేఖర రెడ్డిని సవాలు విసురుతుంటే దళిత బిడ్డలందరూ రోమాలు నెక్కపడి అదిగో మా బిడ్డ అంటే ఎవరి బిడ్డ? మా బిడ్డ అని ఒక తపన. ఈరోజు 2 దళితులకి హోమ్ మినిస్టర్ ఇచ్చావు పాపం. ఒకసారి ఒక ఆవిడకి, ఒకసారికి ఇంకోవాడు. ఒక ఆవిడైతే హోమ్ గార్డ్ని ట్రాన్స్ఫర్ చేయమని పిటిషన్ తీసుకెళ్తే లేదండి ఇది ఇక్కడ కాదు, సజ్జల గారి దగ్గరికి వెళ్తే ఏదైనా ఆప్షన్ ఉంటే ఆయన ఆలోచిస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కదా అక్కడ ఏదైనా వేకెన్సీ ఉంటే ఆయన ఏర్పాటు చేస్తారు. మరి నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చేస్తావు? సరేలే పోనీ ట్రాన్స్ఫర్ అంటే మనకు తెలియదని. మేడం ఇలా జరిగింది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందండి. అది అక్కడ పోలీస్ వారికి చెప్పారమ్మా, నేను ఒకసారి ఎస్పీకి డైరెక్షన్ ఇస్తానమ్మా అంటే. సార్ మేడం ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, కొంతమంది అభ్యర్థులు ఇదిగోండి వీళ్ళ ముద్దాలుగా పేర్లు ఉన్నాయి. అదంతా వాళ్ళకి తెలుసు కదమ్మా, వాళ్ళకి అన్నీ తెలుసురా తల్లి, మనం చెప్పలేము, వాళ్ళకి చెప్పకూడదు కూడా. మనకు కొంచెం పరిధి ఉంటుందమ్మా. మరి ఏం చేయనమ్మా పరిధి? జనాల్లోకి వెళ్ళవు, అన్యాయం జరుగుతున్న ఇంటికి వెళ్ళి కలవు, ఆడబిడ్డలకి న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కథలని కంకణం కట్టుకోవు. మళ్ళీ దళితులకి నాకు కానీ హోమ్ మినిస్టర్ ఇచ్చారని 3 రోజులంటే నుంచునే ఉందంట, ఏమైనా పోయి కలిసి రావడానికి వచ్చేవాళ్ళని చూసి మనం చెప్తున్నారు. పదవి అలంకార ప్రాయం అవ్వకూడదండి. అసలు ఈరోజు ఒక బ్లైండ్ ఎగ్జాంపుల్ అండి, గుంటూరుకి సంబంధించిన ఒక కేసు అండి, వేంగళాయపాలెం. ఇదందరికీ తెలియాల్సిన కేసు, నెట్లో ఓపెన్ చేసి చూసుకోండి. వేంగళాయపాలానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ
ఒక వ్యక్తిని నమ్మి ప్రేమించి వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకోవాలన్న తప్పంతో ఆ వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయింది ఇంట్లోంచి. తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి. ఇస్తే 6 రోజులు ఆ వ్యక్తితోనే ఉందండి. వాడు దుర్మార్గుడు అండి. నమ్మి మోసపోయి అతనితో వెళ్తే అతను దుర్మార్గుడయ్యి అతను ఒక 6గురిని ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయితో పాటు 6గురిని తీసుకొచ్చి అతి కిరాతకంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఒక 10-15 రోజుల తర్వాత ఆ అమ్మాయిని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయారండి.